పసిగట్టే పులి, నేను చేసినవన్నీ ఒగ్గేసి జపాన్ చేయని పనికి ఆడి బట్టకు శనకాలు తిరుగుతున్నా. నేను నీ సాగు వదిలేసి ఉండాల్సింది. మచిలీపట్నంలో అమ్మ అంతక్రియలు పూర్తి చేసుకురా అని వారంతో వెయిట్ చేసాను, జ్ఞాపకం ఉందా? ఆ కృతజ్ఞత హాస్పిటల్లో పడేసి వెళ్దాం అనుకుంటే కత్తడతావా? ఆ పన్నెండు చేయాల చేసింది ఎవడో నాకు తెలుసు. జపాన్ కథలొద్దు, నువ్వే చేసావనడానికి నా దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ ఉంది. ఇదేనా నీ ఎవిడెన్స్? సంచు గుట్టి ప్యూర్ లవ్ పోస్టర్ కు ముద్దు ఇవ్వడానికి నేమన్నా కామిస్టా? ఏయ్, వాడు నీ మనిషే కదా. అయ్యా పోలీస్ స్టోరీ సాయి కుమార్, రైట్ లో ఉన్న సంజుని చూసావే, లెఫ్ట్ లో ఉన్న పవర్ స్టార్ ని చూసావా? ఉండు, నీకు ఐటమ్ రాజుని చూపిస్తా. ఆంధ్ర తెలంగాణ వైరల్ కంటెంట్. పవర్ స్టార్ కి ముద్దిచ్చిన పుల్కి వీడే. ఏంటి డైవర్ట్ చేస్తున్నావా? వాడు నీ పార్ట్నరేగా. ఏంటే పార్ట్నర్? ఆడు నేను పెంచుకున్న పెంపుడు కుక్క. నువ్వు ఆ టైంకి రాలేదో కళ్ళు షాప్ లోనే ఆడు కల్లాస్ అయిపోయేవాడు. ఇదిగో భవానీ, తెల్లారేసరికి ఆడిని చంపి పాడేస్తా. నిన్ను హాస్పిటల్లో పడేసిపోతా, బతికిపో. క్రిమినల్ ఆలోచించావనుకో, పోయే ధరలో తుప్పల్లో తోసేసి వెళ్ళిపోతా పోలీసు. గోల్డెన్ స్టార్ కూడా ఆకలి అవుతుంది అక్కయ్య. దిష్టి తగులుది, అలా చూడకు. డాక్టర్ 2 పెయిన్ కిల్లర్ వేస్తే సాయి కుమార్ బబ్బు ఉంటాడు. రేపు పొద్దున ఊరికి పంపించేవా? సరే. జపాన్, ఆ గంగాధర్ లెక్క తేల్చడానికి రామ్జీనగర్ వెళ్తున్నావు కదా, నన్ను నీతో పాటు తీసుకెళ్తావా? తీసుకుపోయి. ఈ దొంగతనం గంగాధరే చేశాడని నీకు నాకు మాత్రమే తెలుసు. డిపార్ట్మెంట్ కి సంబంధించి నువ్వే ప్రైమ్ సస్పెక్ట్. నువ్వు మీట్ అవుదామని వచ్చిన కారణం వల్లే నీ సంజుని ఎంక్వైరీ పేరుతో తీసుకెళ్లారు. సంజు ఈ కేసు నుంచి రిలీవ్ అవ్వాలంటే గంగాధర్ నా చేతికి చిక్కాలి. అప్పుడే జరుగుతుంది. అందుకే చెప్తున్నాను, అర్థం చేసుకో. రామ్జీనగర్ లోపలికి వెళ్ళాలంటే లోకల్ పోలీసులకే 4 రోజులు టైం పడుతుంది. కానీ నువ్వు తలుచుకుంటే ఉదయానికల్లా వెళ్ళొచ్చు. అందుకే అడుగుతున్నా. చివరికి నిన్ను నాతో డీల్ మాట్లాడేలా చేసింది కదా ఈ సిస్టమ్. కానీ డీలింగ్ నాకు బాగా నచ్చింది. నీకు కేసు, నాకు రివెంజ్. గంగాధర్, జపాన్ ఎప్పుడైనా రావచ్చు. గురుగారు, ఇన్నేళ్ళు వాడి కాళ్ళు నాకిందెందుక? వాడి మీదెక్కి తొక్కి పై రేంజ్కి పోవడానికే. ఎంత పెద్ద ఏరియా, లోపల ఉన్న వాళ్ళందరూ అక్యూజ్డే. మరెలా జపాన్? ఏం చేయబోతున్నావు? బాబా నీ తుత్తర పడక, బొజ్జాకలేస్తున్నా, ముంజలు వస్తున్నాయి, అలా మేతే సగం ఆలోచిద్దాం. ముంజలా? బ్రెడ్లీ రామయ్య, బ్రెడ్లీ. కొంచెం లేట్ అయ్యింది. బాగా ఆకలిగా ఉందా? కాల్తాంది. సారెవరు? కొత్త పార్ట్నరా? పోలీసు. ఆ? పోలీసు. ఓహో, పాత పార్ట్నరేనా? వ్యాపారం దుమ్దాం ఉందా? నార్త్ లో ఓహో అని వెళ్తోంది. సౌత్ లో పర్వాలేదు. తెలుగు రాష్ట్రాల్లో బాగా డల్లబ్బా, వ్యాపారమే లేదు. ఏదో నీ పుణ్యమా అంటూ బతికేస్తున్నా. డోంట్ వరీ, ఈ రోజు భూమి అయిపోద్ది. ఇతనెవరు? హే, గుహ పెట్టే. ఓహో,
సార్ వెడ్డింగ్ అని చెప్పారు. ఆ? ప్రోగ్రామ్ చెప్పేది సారే, తొందర ఎందుకో. ఉండబ్బా, రావు కాలం పోగానే బారాత్రికి సిద్ధం చేద్దాం. జపాన్ ఏం ప్లాన్ చేసావు? డియర్, ఎప్పట్లాగే నన్నే స్టార్ట్ చేయమంటావా? ఆ, మ్మ్. సవ్వారీ గిరిగిరి. అయ్ బాబోయ్, సారీ డియర్, బ్యాక్ ఫైర్ అయింది. ఇంకొక ఛాన్స్. గంజ కొడుక ఇవరా. చెప్పాను కదా గంగాధర్, జపాన్ వచ్చేసాడు. భారత్ మొదలైపోయిందిరా. కొవ్వుని పైకి ఎగరేసి టీవీని సార్కి ఇవ్వు. వద్దు సార్. బరా భవానీ, నువ్వు పైనుంచి చూస్తూ ఉండు, నేను బరిలోకి దిగుతా. తరువాయి భాగం సారు చూపిస్తారు. ఫార్వర్డ్ ఫార్వర్డ్. సార్ డ్రోన్ సేఫ్ గా ఏంరా ఉంటుందా? భయంగా ఉందా? భయమేం లేదు. అన్నా ముంజకాయ అన్నా. కొంచెం డౌన్ చేయి, డౌన్ చేయి, కొంచెం up. పక్కన గన్నుతో ఒకడు వస్తున్నాడు. ఆయన ఒకడు. దమ్ముంటే రారా. జపాన్, జపాన్ వినిపిస్తోందా? ఏయ్ కొంచెం కిందికి పో. ముంజులు ముంజులే. కాశ్మోరా కన్నెర్ర చేస్తే కాలి మసవుతారు.
ఇండియానే మార్చేసావు కదా గంగా. రామ్జీ నగర్ లో నీ రాజకీయ రాజయోగం. వావ్, ఏందిది? జపాన్ మేడ్ ఇన్ చైనానా? నీ అబ్బా. ఏయ్, ఏసేంట్రా? జపాన్, వాడు మనకు కావాలి. క్షమించండి గురుగారు. రోగి వాట్సాప్ గ్రూప్కి నువ్వే అడ్మినా? యేసుగాడి ప్లాన్ లో మీరు పైకి పోతే రాయల్ జ్యువెలరీ మ్యాటర్లో మిమ్మల్ని ఇరికిస్తే నేను సేఫ్ అనుకున్నాను గురుగారు. తప్పే గురుగారు. ఆంధ్ర నీకు అప్పగించి సినిమా యాక్టింగ్ ఛాన్స్ కూడా ఇచ్చాను కదరా నీ అబ్బ. వద్దు గురుగారు. మీ స్టైల్లో స్కెచ్ చేసి మిమ్మల్ని ఇరికిచ్చింది నా ఐడియానే. ఇది నా ప్రాజెక్ట్ కాదు, వేరే నా ఎలది కమిషనర్ ప్రాజెక్ట్. ఇంకా ఆ మెటీరియల్ వాళ్ళ గొడవలోనే ఉన్నది. ఎవర్రా చెప్పు. పైనాడు గుప్తా హోల్సేల్ బట్టలు కొట్టు ఓనరు. గంగాతో మిస్సింగ్. ఏంటి జపాన్? మనం ఏమనుకున్నాం? నేను నీకు ముందే చెప్పాను కదా, వాడు ఉంటేనే కేసు సాల్వ్ చేయగలం. ఏ పోలీసు, నీ ప్రమోషన్ కోసం పనిచేయడి చెప్పాను. నా ఎమోషన్ కోసమే పనిచేస్తా. ఇన్నావుగా గుంటనక్కల. ఒరిజినల్ దొంగ వేరు. రా. నేను మోసుకెళ్ళి మరి వైద్యం చేయించి నేనే కేసుని కూడా క్లోజ్ చేస్తున్నాను కదా, నాకేమిస్తా భవాని? థ్యాంక్స్. అంతేనా? రా. పాపా ఓనర్ కిదర్ యాయ్? अंदर है सब. कौन? గంగాధర్ పంపించాడు. రాయల్టీ తీసుకెళ్దామని వచ్చా. उसकी यहाँ दुकान नहीं है, कहीं बाहर होगी, बाहर जाकर देखो. पागल है क्या तू? यहाँ क्या कर रहे हो? నీ వయసుకి ఇంత పెద్ద మాకి కిరికిరి పనిచేసి కాలుపుతూ కాలా జామున్ తింటున్నావా? గంగాధర్ మొత్తం కక్కేశాడు. वरना मैं पुलिस को बुलाता हूँ. రేయ్, మూసుకొని కూర్చోరా. मैनेजर, నీ గన్ని जल्दी आके बाहर निकाल दे उसको. पुलिस को बुलाओ. బుల్లెట్స్ లేవే. ఇవ్వు, నేను చూసుకుంటాను. రేయ్, పోరా. ए यार, धंधा बैठे, चल रहा है, बैठे. दादागिरी ఏ, कर रहा है. పోండ్రా ఎందుకు అంతా. అరుస్తున్నావు? ఇట్రా. పోండి, అవుట్. ఏయ్, నిజం చెప్పరా? मैंने कुछ नहीं किया. वो मेरा बहन का बेटा है ना, मुझे फंसा दिया. నితేష్. मुझे वही ఏ భవానే, కొట్టేసింది నక్క కాదు మసలి. పోలీసు కేసు అయిపోలేదు, ఇప్పుడే ఫ్రెష్ గా మొదలైంది. రా రా రా. छोड़ दो मुझे.
నీ కేసు అయిపోయిందమ్మా. ఒకటి కాదు 105 కేసులు అయిపోయినాయి. మిత్రుడు శిష్యుడు ద్రోహం చేస్తున్నారని శత్రువుని మిత్రుడిగా మార్చుకుంటే యూటునా భవాని? పోదాం. మితేషా తన షాప్ తనే దొంగతనం చేస్తాడా? నమ్మలేకపోతున్నా. సార్ 90స్లో సిటీలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగిన తర్వాత ఇక్కడ తన గోల్డ్ బిజినెస్ ఎక్స్పాండ్ అవ్వడానికి కారణమైన పార్టీకి విశ్వాసంతో ఇప్పటి వరకు ఎలక్షన్ ఫండ్ ఇస్తున్నాడు మితేష్. అదే టైంలో సేఫ్టీ కోసం లోకల్ హోమ్ మినిస్టర్ బావమర్ది ప్రసాద్ మూర్తి, మైనారిటీ ఇబ్రహీంని పార్ట్నర్స్గా చేర్చుకున్నాడు. మధ్యలో విపరీతంగా లోన్లు తీసుకొని తన ప్రాపర్టీ మొత్తం బిజినెస్లో పెట్టి లాస్ అయ్యాడు. ఇప్పుడు ఆయన దగ్గర డబ్బు లేదు, కానీ ఎలక్షన్లు వస్తున్నాయి. పార్టీకి ఫండ్ ఇవ్వాలి. డబ్బు లేకపోతే ఇప్పటి వరకు తను అనుభవిస్తున్న పవర్స్కి భంగం కలుగుతుందని మితేష్ భయపడ్డాడు. అందుకే పార్ట్నర్స్కి తెలియకుండా తన షాప్లో తనే దొంగతనం చేయించాడు. పైగా ఈ మితేష్కి సెంట్రల్ పార్టీలో చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అతన్ని ప్రాపర్గా లాక్ చేసే వరకు ఈ కేసు విషయం బయటికి లీక్ అవ్వకూడదు. ఎస్ సార్. ఇప్పటి వరకు జపానీ పని చేశాడని డిపార్ట్మెంట్ వాళ్ళు అనుకుంటున్నారు. మితేష్ని కంప్లీట్గా కస్టడీలోకి తీసుకున్నాక ఏం జరిగిందో ఓపెన్గా మీడియా ముందు చెప్దాం సార్. ఏ కాంప్రమైజ్ లేకుండా ఈ కేసుని ముగించవచ్చు. ముందెళ్ళి నువ్వు ఆ కాల్ సంగతి చూసుకో. నేను దీంతో మాట్లాడా. కేసు నేను కోఆర్డినేట్ చేస్తా, నువ్వు ట్రీట్మెంట్ తీసుకో. థ్యాంక్ యూ సార్. నా కొడుకు ఈ ఊళ్ళో బతకడా? వాడు పగలు కొట్టి గుజరాత్కి పార్సల్ చేస్తా. అసలు ఆ మితేష్ గారు ఎక్కడ చచ్చాడో చూడవే ముందు. సార్ పప్పా పప్పా ఢిల్లీలో పెద్దోళ్ళతో మాట్లాడి ఈ కేసు హోల్డ్లో పెట్టచ్చు కదా? లేదు, కేసు ఇమీడియట్గా ఫినిష్ చేయిద్దాం. అదే మనకి సేఫ్. మినిస్టర్ దీనికి ఒప్పుకుంటాడా? మన ప్రాబ్లం ఏమంత పెద్దది కాదు. మన దాంతో పోలిస్తే మినిస్టర్దే పెద్ద ప్రాబ్లం. సీఎం కాన్ఫరెన్స్లో ఉన్నానయ్యా, తర్వాత కాల్ చేస్తాను. గాయత్రి, నాకెందుకు ఈ కేసు రాంగ్ పోతుంది అనిపిస్తోంది. పులి ఇన్ను మేక అవుట్. నువ్వేది నమ్మవని నాకు తెలుసు చెప్పాను. నీ నమ్మకం కోసమే ఇదిగో. ఇదిగో చూడు సెట్, ఆ ఢిల్లీ పెద్దలతో మాట్లాడి నన్ను ఈ ప్రాబ్లం నుంచి బయటపడి. నాకొచ్చిన కష్టాన్ని మీరు తీర్చినప్పుడు మీ కష్టాన్ని నేను తీర్చలేనా? మరేం పీకుతున్నావురా? వెళ్ళి కరెక్ట్ చేయొచ్చు కదా అని చూస్తున్నావా? వీలు కాదు. హాస్పిటల్కి వెళ్ళి అటు నుంచి ఇంటికి వెళ్దాం. నిజమా సార్? నమ్మకం దీని మీద లేదు. తెలుగు టాకీ షార్ట్ ఫిల్మ్ లో ఉంది. ఏం పిల్లది, ఎంత మాటన్నది, ఏం కుర్రది, కూత బాగున్నది. దేవుడా. కానీ నా కష్టం 200 crores. మీ కష్టం 2000 crores. నాది నా రాజకీయం, నీది చోరీ. బోత్ ఆర్ సేమ్ జీ. ఈ సేటుగడు బాగా ముద్రపెట్టాడు. అది సాల్వ్ చేయటానికే జీ మన పార్టీ ఆఫీస్కి మిమ్మల్ని పిలిచారు. ఇచ్చిన పనిని నిజాయితీగా చేశామని తృప్తి పడటమే ఈ సిస్టమ్ మనకు నేర్పించింది. చెత్త సిస్టమ్. ఒరే రాధా, నీ పెళ్ళం ఇంటికి వచ్చిందట్రా. స్టేషన్కి తీసుకెళ్లి విచారిస్తున్నారట. సార్ నిజమా సార్? పాపం తనకి ఏమీ తెలియదు సార్. ఏం కాదులేరా. ఈ ఒక్క కేసు నుంచే కాదు, నువ్వు అడిగినట్టుగానే అన్ని కేసుల నుంచి నేను బయటపడేస్తాను. అది నా బాధ్యత. కానీ మన డీల్ పూర్తి చేయడానికి ఇది కరెక్ట్ ప్లేస్ కాదు. ఈ కేసు ఫినిష్ చేయడానికి డిపార్ట్మెంట్ ప్లేస్ ఫిక్స్ చేసింది. మీ వాళ్ళని ఎవిడెన్స్ తీసుకుని వెంటనే ఆ ప్లేస్కి రమ్మని చెప్పు.